మహిళా చైతన్యానికి క్యారఫ్ అడ్రస్ గా నిలిచి రాజకీయాల్లో కొత్తదనం చూపి ధీరత్వానికి మారుపేరుగా నిలిచిన మహానాయకురాలు ఇందిరాగాంధీ. పాలన అంటే ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలన్నంతగా జనరంజక పాలన చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఆ నేత కన్నుమూసి ఇవాల్టికి 30 ఏళ్లు. తన చివరి రక్తపు బొట్టు కూడా దేశానికే అంకితం చేసిన ఇందిరమ్మ ప్రజా జీవితంపై V6 స్పెషల్. పట్టుదలకు ప్రతిరూపం, సాహసోపేత నిర్ణయాలకు చిరునామా, ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేయటంలో దిట్ట, అన్నింటికీ మించి రాజకీయ చతురతతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మహిళా నేత ఇందిరాగాంధీ. 1917 నవంబర్ 17న పుట్టిన ఇందిరమ్మ తండ్రి జవహర్లాల్ నెహ్రూ నాయకత్వ లక్షణాన్ని చిన్నతనంలోనే సొంతం చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో ఇందిర మంకీ బ్రిగేడ్ను ఏర్పాటు చేసి స్వాతంత్ర ఉద్యమంలో తనూ భాగమయ్యారు. చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లిన ఇందిరాగాంధీ 1938లో తల్లి కమలా నెహ్రూ చనిపోయాక ఇండియాకు తిరిగొచ్చారు. 1942లో జర్నలిస్టు ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని 8 నెలలు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత తండ్రితో కలిసి దేశమంతా పర్యటించారు. స్వాతంత్రం వచ్చాక నెహ్రూ ప్రధాని అవడంతో రాజకీయాల్లోనూ కీ రోల్ ప్లే చేశారు. 1953 నుంచి అనేక పదవులను సమర్థంగా నిర్వహించారు. 1964లో నెహ్రూ మరణంతో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు. ఆ కేబినెట్లో సమాచార ప్రసార మంత్రిగా పనిచేసిన ఇందిర తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. రేడియో కార్యక్రమాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రసారం చేశారు. 1966లో శాస్త్రి చనిపోయాక భారత మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 1967, 1971లో వరుసగా ప్రధాని పదవిని సొంతం చేసుకున్నారు. ప్రధానిగా ఇందిరమ్మది సెపరేట్ స్టైల్. సాహసోపేత నిర్ణయాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించడంతో తిరుగులేని నాయకురాలిగా ఇందిరమ్మ నిలిచారు. బ్యాంకుల నేషనలైజేషన్, అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహాన్ని పంపటం, 1974లో తొలిసారి దేశంలో అణుపరీక్షలు లాంటి మైలురాళ్లు ఆమె హయాంలోనే జరిగాయి. గరీబీ హఠావో నినాదంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇందిరమ్మ చేసిన ప్రయత్నాన్ని ఇప్పటికీ రాజకీయ పార్టీలు గుర్తు చేసుకుంటాయి. ఇందిరమ్మ రాజకీయ జీవితం పూర్తిగా సాఫీగా మాత్రం సాగలేదు. 1975లో అవినీతి ఆరోపణలు, ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఆమె రాజకీయ ప్రతిష్టను దెబ్బతీశాయి. చివరికి 1975 జూన్ 25న ఇందిర ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి మీడియాపై సెన్సార్ విధించి సుప్రీంకోర్టును దారికి తెచ్చుకుంది. ఈ పరిణామాల ఫలితంగా 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరమ్మ మొదటిసారి ఓడిపోవాల్సి వచ్చింది. దెబ్బతిన్న బెబ్బులిలా రాజకీయాల్లో కదిలిన ఇందిర 1980లో మళ్లీ కాంగ్రెస్ను ఘన విజయం సాధించేలా సక్సెస్ అయ్యారు. తిరిగి ప్రధాని పదవిని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సిక్కులపై దాడుల ఘటనలో మరోసారి తీవ్ర విమర్శలను ఆమె ఫేస్ చేశారు. చివరికి 1984 అక్టోబర్ 31న తన సెక్యూరిటీ గార్డుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు. చివరి రక్తపు బొట్టును దేశానికే అంకితం చేస్తానంటూ అంతకు ముందు రోజే ఓ సభలో కామెంట్ చేసిన ఇందిర అనుకోకుండా ఆ మర్నాడే దేశ ప్రధానిగా కన్నుమూశారు. 30 ఏళ్లైనా ఇప్పటికీ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.